శ్రద్ధగా కలిగి మనం ఆయనను వెతికినట్లయితే ఆనాడు శిష్యులకు ఏ విధంగా అయితే పరలోక రాజ్య మర్మములను ఎరుగుటకు గొప్ప కృపను ఆయన ఏ విధంగా అయితే ఇచ్చాడో అట్టి కృపను మనకు కూడా ఇస్తాడండి. అట్టి కృప మనం పొందుకోవాలనంటే మనం ఏం చేయాలనంటే విడువక ఆయనను వెంబడించాలి. ఏదో అవసరానికి వెళ్ళాములే, అక్కడ ఏదో చెప్పారు విన్నాములే, ఏదో పెట్టారు తిన్నాములే అన్నట్లుగా మనము ప్రార్థనకు వెళ్ళి అక్కడ చెప్పిన వాక్యం విని ఏదో విన్నాం, ఏదో వచ్చాం, ఏదో పెట్టారు తిన్నాం, ఏదో 10 మందికి కనిపించాం అని ఏదో నామకార్థంగా వెళ్ళి వచ్చేస్తే ఆనాడు ఆ సముద్ర తీరం యొద్దకు వచ్చినటువంటి బహుజన సమూహములు ఏ విధంగా అయితే వచ్చి వట్టి